క్లస్టర్ బీన్స్ పచ్చడి చూపించిన ఈరోజు. ఇవి గోరుచిక్కుడుకాయలండి. ఇవి పచ్చిమిరపకాయలు లాస్ట్ ఇయర్ మన తోటలోవి. ఆ రోజు టైం లేక ఇలా వేసేసా డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా అవే వాడుతాం. ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేయండి. ఫస్ట్ అసలు రాయలసీమ స్టైల్ చేద్దాం అనుకున్న పచ్చివి ఇవన్నీ దంపేసి దాని తర్వాత వాళ్ళు ఆయిల్లో వేస్తారు. బట్ అది వాళ్ళు వర్కౌట్ అయ్యేటట్లేదు పనిలో. అందుకని వితౌట్ ఆయిల్ ఇలా చేస్తున్నా. ఇలా మా వాడు ఫ్రై తినకపోతే ఇది తినేస్తాడు. రోటి పచ్చళ్ళు ఇష్టం వాడికి. రుచికి సరిపడినంత ఉప్పు, టేస్ట్ సాల్ట్ యాజ్ పర్ అవర్ టేస్ట్. ఒకసారి ఇలా మిక్స్ అయ్యింది. బీన్స్తో పాటులో రైస్తో పాటు పెట్టేస్తున్నాను నేను. రైస్తో పాటు అది కూడా మనకి మంచిగా గొజ్జుకుడికాయ పచ్చడి అంటే క్లస్టర్ బీన్ రెడీ అయ్యాక చూపిస్తా. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. మీకు ఇప్పుడు గోరుచిక్కుడుకాయ చూపిస్తాను నేను. చూసారా మంచిగా ఉడికిపోయింది. పచ్చడికి క్యూమిన్, జీలకర్ర ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. గుప్పెడు వేయించిన పల్లీలు, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే తీసేయండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇది వేసేయండి. చూసారా ఎమ్మి గోరుచిక్కుడుకాయ పచ్చడి. మీరు చెప్పితే కానీ తెలియదండి ఎవరికి, ఈవెన్ గెస్ కూడా చేయలేరు, అంత బాగుంది. కొత్తిమీర వేసుకోవచ్చు, కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకోవచ్చు. ఎమ్మి గోరుచిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా. ఇది మనకి చపాతీ కానీ అన్నం కానీ దోశ ఇడ్లీలోకి బాగుంటుంది. ఇంకా మీకు మోర్ ఫ్లేవర్ కావాలంటే కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి అన్నంలోకి. రోటి పచ్చడి అంటుంది, రోట్లో చేయలేదు అనుకోమాకండి, టైం లేదు, అందుకని మిక్సీలో వేసి తిప్పేసా. ఎమ్మి గోరుచిక్కుడుకాయ పచ్చడి రెడీ.